భారతదేశ చరిత్ర సంస్కృతి ఒకవైపు, సంస్కృతి సాంప్రదాయాలు ఒకవైపు. ప్రధానంగా లంబాడీ తెగ జీవన విధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం. లంబాడీ పూర్వీకులు ఒక మహోన్నత ఆలోచనతో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు. లంబాడీలది ప్రాచీన సంస్కృతి. అడవులలో పశువుల పోషణ వీరి జీవన విధానం. తండా ప్రజలు ఒక ప్రత్యేక గౌరవాన్ని, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలు, పండగలను కలిగి ఉన్నారు. లంబాడీ తెగ పవిత్రమైన ఆచారాలను కలిగి ఉంటారు. వీళ్ళు సంతలో కాని బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తారు. దీనికి ఒక చరిత్ర ఉంది. లంబాడీలు తెలంగాణ ప్రాంతం నుండి గోదావరి నది దాటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు పశువులను తీసుకుని వెళ్లేవారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్లిన వారు అందరూ తిరిగి వచ్చేవారు కాదు. కొంతమంది చనిపోయేవారు. వారిని తలుచుకొని వారు ఏడుస్తారు. ఈ దృశ్యం కంట కన్నీళ్లు పెట్టిస్తుంది. లంబాడీ తెగ ప్రజల నుండి బయటి సమాజం చాలా నేర్చుకోవాలి. పూర్వం తండాలో లంబాడీలు నైతిక విలువలు, మానవీయ విలువలు పాటించి వారి సంస్కృతిని పరిరక్షించుకున్నారు. కానీ ఈ ప్రజల గురించి ఏ మత గ్రంథాలు, ఏ చరిత్రకారులు, ఏ పుస్తకాలలోనూ రాయలేదు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. ఈ నాగరిక సమాజంలో పూర్వం నుండి మోసపోతూనే ఉన్నారు. గిరిజనులలో మూఢనమ్మకాలు ఎక్కువ. లంబాడీలు శారీరకంగా భారీ మనుషులు, దృఢమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు. వారిని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం లాంగ్ బాడీస్ అని పేరు కూడా పెట్టింది. దీని నుండి లంబాడీ అనే పేరు వచ్చింది. వీరు అత్యంత ప్రమాదకర గిరిజనులు అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ఉద్దేశం లంబాడీలు బ్రిటిష్ సైనికులను చంపారు కావున లంబాడీలు నేరస్తులు కావున వారిని బంధించామని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది. అప్పుడు బ్రిటిష్ వారు అడవులోని లంబాడీల తండాలపై పడడంతో లంబాడీలు అడవులలోకి పారిపోయారు. వారిపై ఎవరు దాడి చేసినా మా ప్రజలను, మా సమాజాన్ని నాశనం చేస్తారేమోనని పోరాడుతారు. ఈ సిద్ధాంతం లంబాడీ కూడా పాటించింది. అలా బ్రిటిష్ వారి నుండి పారిపోయి అడవులలో సంచార జీవనం కొనసాగించి సంచార తెగగా లంబాడీలు పిలువబడుతున్నారు. ఒక లంబాడీలు మాత్రమే కాదు, ఏ తెగవారైనా సరే ఆహారం, జీవన మనుగడ కోసం సంచరిస్తూనే ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో తండాలు, గూడాలు నిర్మించుకొని స్థిర నివాసం ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు వీరు. లంబాడీలు అడవినే నమ్ముకొని తమ పశువులు మేపడానికి, తమ వ్యవసాయం చేయడానికి, జీవనం కోసం అడవి ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. బయట సమాజం గురించి తెలియక, ఇతర ప్రజలతో కలవక లంబాడీలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడిప్పుడే వీరికి బయట సమాజం గురించి, వాటి తీరుతెన్నుల గురించి తెలుసుకుంటున్నారు. లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఎంతో గొప్పవైనవి, ప్రత్యేకమైనవి. వీరినే లంబాడ, బంజారాలు అని కూడా అంటారు. వీరి నివాస ప్రాంతాలను తండాలు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూర్పిల్లప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించడానికి ఆవుళ్ళు తోలుకొచ్చేవాళ్ళు వీళ్ళు. లంబాడీ భాషకు లిపి లేదు. సవర భాష దీనికి కొంచెం దగ్గరగా ఉంటుంది. లంబాడీలు ఇప్పటికీ కూడా తండాలలో తమ ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉంటారు. లంబాడీ పూర్వీకులు ఉండడానికి తండాలను నెలకొల్పి లంబాడీ సంస్కృతిని కాపాడేలా చేశారు. ఈ తండాలు జనావాసానికి దూరంగా నిర్మించుకున్నారు. అంటే బయట ఎంత పెద్దవారైనా, ఎంత గొప్పవారైనా తండాలో వచ్చి ఎలాంటి కొత్త పద్ధతులు, సిద్ధాంతాలు లంబాడీలపై రుద్దడానికి వీలు లేదు. కావున తండా బయట మనుషులను వీళ్ళు రానిచ్చేవారు కాదు. తండా నాయక్ ఏం చేస్తే అదే లంబాడీ ప్రజలకు వేదం. ఒక వ్యక్తి లేదా ప్రజలు జనావాసానికి దూరంగా ఉంటున్నారు అంటే వారిలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. లంబాడీలలో పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, పెళ్లి, చావు అన్నీ ప్రత్యేకమైనవే. వీరు లంబాడీలు కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో వీరి సంస్కృతి, భాష కనుమరుగవుతున్నాయి. వీరి సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం అందరి బాధ్యత. తండాలో ఏ కార్యం జరిగినా, పెళ్లి, పుట్టుకలు, చావులు, పండగలైనా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళైతే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోతారు. ఇంటిల్లపాది భోజనం చేస్తారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా 7 దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వల్జ, శీత్ల, మంత్రల్, ఇంగ్ల, ద్వాల్ ఆంగల్, కంకాళి.
వర్షాలు కురవాలి, పంటలు బాగా పండాలి, పెళ్లి కాని అమ్మాయిలకు మంచి కాపురం దొరకాలి, సుఖ సంతోషాలతో అత్తగారి ఇంటికి వెళ్ళాలి, పంటలు పండే విధంగా పచ్చగా కాపురం ఉండాలని మేరమ్మ దేవతను కొలుస్తారు. ఈ పండగను 9 రోజులు జరుపుకుంటారు. నవధాన్యాలు బుట్టలో వేసి మొలకిస్తారు. ఏ మొలక బాగా వస్తుందో ఆ పంట వేసుకోవాలని తండాలు పెద్దలు నిర్ణయిస్తారు. శాస్త్రీయంగా విత్తనాలు వేసుకుంటారు. పండిన పంట ఇంటికి తీసుకొస్తే నవధాన్యాలు గుమ్మాలు గాదెలు నిండి ఉండే విధంగా ఉండాలని, కష్టాలు రాకుండా కాచుకోవాలని వల్చ దేవతను పూజిస్తారు. అల్లుళ్ళు బిడ్డలు చుట్టాలంతా రావాలని, కలుసుకోవాలని, కొడుకులకు కోడళ్లకు పిల్లలు పుట్టాలని ఈ దేవతకు ఇష్టమైన రోజు అని భావించి అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి త్వల్చా భవానిని వేడుకుంటూ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. దేశంలోని ప్రజలందరూ దసరా పండుగ రోజున దేవి శరన్నవరాత్రులతో ఉత్సాహంగా జరుపుకుంటే బంజారాలు మాత్రం అదే పండుగను దసరావ్ అనే పేరుతో నిష్ఠతో జరుపుకుంటారు. తండాలో ఉన్న పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, పశు సంపద పెరగాలని, దూళ్లకు పాలు సరిపోయే విధంగా